10 మందిలో తుమ్ముతారా? తుమ్ము బాగా విపరీతంగా వస్తే తుమ్ముతారా? లేకపోతే సిగ్గుపడతారా? నేను చూస్తుంటే కొంతమంది ఏమో చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈవెన్ ఇంట్లో కూడా, బయట కూడా కాదు, ఇంట్లో తుమ్మాలన్నా కానీ అని చిన్న సౌండ్ వస్తుంది అంతే. ఆడమే తుమ్మారా లేదా అన్నది కూడా తెలియదు. ఇంకొంతమంది అయితే సాధ్యమైనంత వరకు దాన్ని హోల్డ్ చేస్తారు, ముక్కుకి అడ్డం పెట్టుకోవడం. ఓకే, ఇప్పుడంటే ఏదో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి ముక్కుకి అడ్డం పెట్టుకోండి అని చెప్తున్నారు. కానీ మీకు ఈ తుమ్ముని ఆపడం అనేది 10 మందిలో ఉన్నప్పుడు, సోషల్ లైఫ్లో ఉన్నప్పుడు కొంత సేఫ్టీ, అంటే మన మీద అందరు దృష్టి పడకుండా ఉంటుంది, ప్లస్ ఎంబరాసింగ్ ఉంటుంది అన్న ఫీలింగ్లో. ఇప్పుడు మీటింగ్ ఏదైనా అవుతుంటే ఆశ్చర్యం తుమ్మారనుకోండి, కొంచెం ఎంబరాసింగ్ అని ఉంటుంది. ముఖ్యంగా పూజ అవుతుంది అనుకోండి, పూజ అయితే తుమ్మారనుకోండి ఎలా ఉంటుంది. అలాగే పెళ్ళి అవుతుంది అనుకోండి, పెళ్ళి అయ్యే టైంలో తుమ్మితే ఆ మంత్రాలు చదివేటప్పుడు అందరూ ఒక విలన్ చూసినట్టు చూస్తారు మనల్ని. ఇవన్నీ సోషల్ యాక్టివిటీస్ ప్లస్ మన సోషల్ లైఫ్ దెబ్బ కాకుండా ఉండడానికి అనేది మనం ఉంటాయి. కానీ అక్కడ తుమ్ము ఆపుతాం, మనం బలవంతంగా ఆపుతాం. చాలామంది నేను చూశాను దాన్ని బలవంతంగా ఆపేస్తారు, వద్దు రాకుండా ఉండాలి అని చెప్పి. కానీ మీరు ఆపడం వల్ల మీ లైఫ్ డేంజర్లో పడుతుంది. ఆ విషయం తెలుసా మీకు? మీరు తుమ్మడం అంటే తుమ్ముని ఆపితే మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఆ తుమ్ము ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తుందో మీకు తెలుసా? మీరు గట్టిగా తుమ్మితే దానికి వచ్చేటువంటి సౌండ్ పక్కన పెడితే, ఒక రివాల్వర్లో నుంచి బుల్లెట్ ఎంత స్పీడ్గా బయటకు వస్తుందో అంత స్పీడ్గా ఉంటుంది, అంత ఫోర్స్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 6 to 8 meters వెళ్తుందంట ఆ తుంపర్లు. అంటే అంత ఫోర్స్ఫుల్గా వస్తుంది అది, అంత విపరీతమైన ఫోర్స్. అంత ఫోర్స్ని మీరు ఆపేయడం వల్ల ఆ ఫోర్స్ ఎక్కడికి పోతుందండి? మీ బ్రెయిన్కి పోతుంది కదా. బ్రెయిన్కి పోయి బ్రెయిన్లో ఉండేటువంటి రక్తనాళాలు ఎంత డెలికేటో మనం చెప్పాం. మామూలుగా బాడీలో ఉండేటువంటి రక్తనాళాలు కొంచెం పెద్దగా ఉంటాయి, దానిలో కొంచెం ప్రెషర్ అయినా ఉబ్బుతాయి. కానీ మన బ్రెయిన్లో ఉండేటువంటి రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. ఆ సన్నగా ఉన్నటువంటి రక్తనాళాలు ఏమాత్రం ప్రెషర్ పెరిగినా పగిలిపోద్ది. అదే స్ట్రోక్. రక్తనాళాలు పగిలిపోయి అక్కడ బ్లీడింగ్ అయిపోయి పెరాలసిస్కి వెళ్ళిపోవడం, మనిషి చచ్చిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తుమ్ముని ఆపారు అంటే మీ రక్తనాళాలు చిట్లేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. రెండోది, మీ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, హార్ట్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మీకు విషయం తెలుసా? మీరు తుమ్మేటప్పుడు ఆ స్ప్లిట్ సెకండ్ మీ హార్ట్ ఆగిపోతుంది. ఎందుకంటే ఆ ఫోర్స్ బయటికి పోవాలి. మీరు ఊహించరు అసలు హార్ట్ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా అది కంటిన్యూస్గా కొట్టుకుంటూనే ఉంటుంది అని మనం అనుకుంటాం కదా. ఎన్నిసార్లు తుమ్మితే అన్ని స్ప్లిట్ సెకండ్ హార్ట్ అయిపోతుంది. హార్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ ప్రెషర్ని ఇది మేనేజ్ చేయలేదు. అటువంటిది బాడీయే నాకు ఇంత ప్రెషరు ఉన్నప్పుడు నా వైటల్ ఆర్గాన్స్ సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ రెగ్యులర్గా పనిచేసేటువంటి హార్ట్ని మనం ఆపేస్తుంటే, మనం బలవంతంగా ఆ ప్రెషర్ని ఆపేసి లోపలికి హార్ట్ మీదకి, బ్రెయిన్ మీదకి, లంగ్స్ మీదకి పంపించేయడం ఎంత తెలివిగల లక్షణం అండి అది. ఆ ప్రెషర్ అంతా హార్ట్ తీసుకోలేదు. ఖచ్చితంగా స్ట్రోక్స్తో పాటు హార్ట్ అటాక్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీ లంగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి.